గ్రామ పెద్దల నుండి పంచాయతీ తరపు నుండి మీకు లభించిన సహకారం కోసం చెప్తారా? చాలా మంచి సపోర్ట్ వచ్చిందండి. దీనికి మెయిన్ ఏమిటంటే అదే నేను చెప్పిన ముగ్గురు వ్యక్తులు, కుసుబ్ గారు, వీరరావు గారు, మా కన్న గారు. వీళ్ళు ఏంటంటే మాకప్పుడు స్కూల్ పెట్టడానికి నారమ్స్ ఏమిటంటే గ్రామ పెద్దలండి వాళ్ళు, గ్రామ తెలుగుదేశం నాయకులు వీరరావు వాళ్ళు ముగ్గురు మిగిలిన వాళ్ళకి మొబలైట్ చేసి కార్యక్రమం జరిగిందనమాట. అప్పుడు రూల్స్ ఏమిటంటే యాక్చువల్గా పాఠశాలకి మొట్టమొదటి సంవత్సరం 24,000 మేము పే చేయాలి జిల్లా పరిషత్. నెక్స్ట్ ఇయర్ 33,500, నెక్స్ట్ ఇయర్ 33,500, దగ్గర సుమారు ₹1,00,000 మేము ప్రతి సంవత్సరం కట్టుకుని 5 హై స్కూల్ చేసుకోవాలి. దాన్ని కూడా చెప్పాను కదండి ఇందాక, మా వారు మీటింగ్ వేసి పొలగారులో చెప్పి ఇందులో డబ్బులు తీద్దాం, మనం కడదామని చెప్పి ఒక ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆ రకంగా అమౌంట్ విషయంలో కానీ ఇంకొకటి ఏంటంటే దానికి స్కూల్కి డెవలప్మెంట్ కమిటీ అని కావాలి, 23 మెంబర్స్. అంటే ఏంటంటే దీనికి ఉన్నటువంటి ఫర్నిచర్ అవనివ్వండి, స్థలం అవనివ్వండి, మొత్తం ఏమున్నాయి అవన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక తీర్మానం రాసి వాళ్ళకి ఇవ్వాలి. దాన్ని కూడా ముందుకు వచ్చి సంతకాలు పెట్టి ఒక కమిటీ ఏర్పాటు చేయడం, ఈ విధంగా మంచి సపోర్ట్ కూడా ఇచ్చారండి. ఇది కాకుండా ఈ విషయంలో మీకు ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే మా మినిస్టర్ గారు చెక్కాల రామచంద్రరావు గారు. వారు ప్రతి విషయం కూడా మా పెద్దలు చెప్తూ ఉండడం, ఆయన సొంతంగా తన స్కూల్ కింద చూసుకుని తన గ్రామం చూసుకుని మంచి హెల్ప్ చేశారు. ఈ హై స్కూలు అంత అతి స్పీడ్గా సాధించడంలో చాలా శ్రమ చేసింది యాక్చువల్గా ఆయన కూడా గుర్తించుకునే అవసరం ఉందండి మేము. తర్వాత ఇంకోటంటే ఇంకొక చిన్న విషయం చెప్పాలి మీకు. ఇది నేను 97లో మా పెద్దలకి చెప్పడం జరిగింది. యాక్చువల్గా అది 98లో అవ్వాలి ఇది. అయితే మేము నవంబర్ నెలలో ముందు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలని 300, అది మేము కట్టడంలో తర్వాత మేము ట్రై చేస్తే లేదు టైం అయిపోయిందండి, మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టలేదు అంటే 300 ముందు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టుకోవాలండి. అప్పుడు తర్వాత మిగిలిన ఈ ఫీజు అయితే కట్టాలి. ఆ రిజిస్ట్రేషన్ ఫీజు మేము కట్టడం ఏమందంటే అది 97 మేము అప్లై చేయడం అవ్వలేదు, 98 చేయలేదు, అది కూడా 99లో కూడా అయిపోయింది. 99లో అప్పుడు మళ్ళీ మా వారు ఇంట్రెస్ట్ ఉంటే మా పెద్దలే గవర్నమెంట్ గుర్తు చేస్తే అలాగే సార్ తప్పకుండా సంవత్సరం చేస్తామంటే బాధ్యత మీది, టైం ప్రకారం మీరు అమౌంట్ అది ఎప్పుడు కట్టాలని చెప్పండి మనం కడదామని చెప్పేసి మా పెద్దలు చెప్పడంతో నేను అప్పుడు కరెక్ట్గా 99లో అప్పుడు నవంబర్ నెలలో చెప్పడం, వాళ్ళేమో ₹300 రిజిస్ట్రేషన్ ఫీజు కట్టడం, ఆ తర్వాత మిగిలిన అమౌంట్ కట్టడం కానీ ప్రాసెస్ అంతా చేసాం. ఈ ప్రాసెస్ అంతా కూడా స్పీడ్గా దగ్గరుండి మాకు అక్కడ పైన అఫీషియల్గా నడిపించింది ఎవరంటే మాకు మినిస్టర్ గారు అని చేయించారు. ఆ తర్వాత ఇంకా బిల్డింగ్ విషయానికి వస్తే కూడా కొంచెం ముందు ఒక రూమ్ కట్టడానికని చెప్పేసి ముందుగా ప్లాన్ చేసి కొంచెం సైట్గా దాన్ని పోర్చడం జరిగింది. ఒక రూమ్ కూడా కట్టేవాడి అప్పుడు అఫీషియల్, ఇప్పుడు ఆఫీస్కి ముందు అది అఫీషియల్ రూమ్ అది కట్టాం. అయితే ఏంటంటే యూపీలోనే 6th సెవెంత్లో ఇక్కడికి పెట్టుకుంటూ 8th క్లాస్ అక్కడికి పెట్టేవాళ్ళం. ఆ తర్వాత ఏమైందంటే ఇంకో మా ఊళ్ళో ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఒక ఆయన బాగా శ్రీరాములు గారు అని, వారు అక్కడ వాళ్ళ చేతి దగ్గర ఒక దిమ్మ ఒకటి ఉంటే ఎత్తైన దిమ్మ ఉంటే అది కూడా కొట్టేసి వారు ఏం చేయాలంటే మొత్తం మటన్ తెచ్చి దీంట్లో వచ్చేసి వారి మొత్తం స్థలం ఏర్పాటు చేశారు. స్థలం ఏర్పాటు చేయడం ఏమంటే ఇంక మాకు బిల్డింగ్ కట్టడానికి అడ్డం లేకుండా ఉంది. ఆ తర్వాత ఎంపీ దగ్గర గ్రాంట్లు ఇచ్చారు, ఎమ్మెల్యే గారికి గ్రాంట్ ఇచ్చారు, మొత్తం మా పెద్దలు దీని గురించి చాలా శ్రమ చేశారని నేను అయితే మాత్రం ఎంతమందికి చాలా శ్రమ చేశారని చెప్పగలను. కాబట్టి ఎంపీ దగ్గర నుంచి ఆ ఎంపీ ఈ ఎంపీ రాజ్యసభ ఎంపీ దగ్గర నుంచి ఇచ్చారు, మామూలుగా ఈ పార్లమెంట్ ఎంపీ ఈ దగ్గర నుంచి ఇచ్చారు, ఇలా గ్రాంట్లు ఇచ్చి ఒక్కొక్క రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుని అంత డాబ్రియోలో ఉంది అంటే స్కూల్ యాక్చువల్గా చెప్పాలంటే ఊళ్ళందరూ కూడా గ్రామస్తులు అలా కష్టపడి దీన్ని పైకి తీసుకొచ్చినట్టు మాత్రం గ్యారంటీగా చెప్పగలను. పిల్లలు కూడా సుమారు ఏంటంటే అప్పుడు అలా 650 మంది వరకు రేంజ్ అయిపోయాడు. ఎందుకంటే మాకు చుట్టుపక్కలన్నీ కూడా పక్కన ఉప్పు మిల్లు ఉంది, ఉప్పు మిల్లుకి బాగా దగ్గర కోలం కూడా, అయినా సరే కూడా కోలం కలగకుండా మా స్కూల్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్, ఇక్కడ ఉన్న టీచర్స్ యొక్క ఈ పని అన్నీ చూసి ఏం చేయారంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఇటు రివర్స్ అయ్యి మా స్కూల్కి జాయిన్ అయ్యారు. ఇంకో విలేజ్ ఉంటుంది ఏమిటంటే నల్ల చెడుపుతో ఉంటుంది, వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు దంగేరు ఆడతారండి. వాళ్ళు కూడా ఏమిటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఈ సిస్టమ్ అంతా చూసి వాళ్ళు కూడా మా స్కూల్కి రివర్స్ అవ్వడం జరిగింది. ఇంకా ఇంకొక సైడ్ చూస్తే దుగుదూరు ఉంది, వాళ్ళు కాజుగూరు దగ్గర, అదంతా కాజుగూరు కూడా అద్దె డిస్టెన్స్ అనుకోండి, వాళ్ళు కూడా దుగుదూరు వాళ్ళు కూడా ఇంకా ప్రత్యేకించి మా స్కూల్ మీద రెస్పెక్ట్ చూపించి దీంట్లోనే వాళ్ళు జాయిన్ అవ్వడంతో మా స్కూల్ మంచి డెవలప్ అయింది, చాలా టాప్ లెవెల్లో ఉందండి. సార్ 1999లో స్టార్ట్ అయిందండి. 1999లో అప్లికేషన్ పెట్టాం, 2000లో ఆల్రెడీ ఇచ్చాడు. జస్ట్ వితిన్ మంత్స్లో ఆయన గ్రామస్తులందరినీ ఒకే అభిప్రాయాన్ని తీసుకురావడం అనేది సాధారణ విషయం అయితే కాదు సార్. వాళ్ళందరినీ మీరు ఎలా ఒప్పించారు సార్? దానికి కూడా ఏంటంటే చెప్పాను కదండి ఇంతక మా గ్రామ సభ్యులు గారు నందుకోల సత్య సుగుణమూర్తి గారి పేరు,
వారి బ్రదరు, ఆయన మామూలుగా వీరరావు గారు. వారు మాకు యాక్చువల్గా ఏంటంటే మాకు అమౌంట్ ఉంటుంది, పొలగార అమౌంట్. పొలగారం ఉంది మాకు ఉంటుందండి గ్రామంలో, మెయిన్ విలేజ్లో. ఆ అమౌంట్స్తో ఫండ్స్ తీసుకొని మనం చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే గ్రామస్తులందరికీ మీటింగ్ వేసి ఆ అమౌంట్ ఏమైనా అవసరమైతే ఖర్చు పెట్టి మనం హై స్కూల్ చేద్దాం అనేటువంటి ఒక మీటింగ్ని వాళ్ళు కండక్ట్ చేయడం. గ్రామస్తులందరూ కూడా ముందుకు వచ్చి, అందులోకి ముఖ్యంగా అంటే మా గ్రామంలో పాఠశాల అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది అందరికీ. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళు చాలా శ్రద్ధ తీసుకుంటారు మా గ్రామస్తులందరూ కూడా. ఎటువంటి రాజకీయాలు కూడా ఉండవు. దాని మీద ఏంటంటే వాళ్ళందరూ కూడా చాలా బాగుందని మీ ఆలోచన చెప్పేసి వాళ్ళందరూ ఓటేయడం, అందరూ మనకి వాళ్ళు వెంటనే హై స్కూల్ ప్రారంభం చేయడం కూడా జరిగింది. కుయ్యర్ గ్రామస్తులందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. బాగా సపోర్ట్ చేశారు. సరే, ఇంకా స్థల విషయం ఉన్నారు కదా, స్థల విషయం ఏం చేద్దామని ఆలోచన వచ్చినప్పుడు అక్కడ మాకు ఈ పాఠశాలకి, పాత పాఠశాలకి ఆనుగులు రోడ్డుకి అటు సైడు ఒక పెద్ద చెరువు ఒకటి ఉంది. ఆ చెరువు కూడా పెద్ద ఉపయోగకరంగా లేదు. సరే, ఇంక అలాగే పెద్ద ఉపయోగకరంగా లేదు కదా, దీన్ని మనం పూర్తి చేసి ఒక స్థలం తయారు చేద్దామంటే ఆలోచన చేయడం జరిగింది. అలాగే దాన్ని మేము పూర్తి ఒక స్థలంగా తయారు చేసి హై స్కూల్ని మేము స్థాపన చేసాం.